భారీగా ఐఏఎస్ల బదిలీలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆర్సీగా శశాంక్ గోయల్, విద్యుత్ శాఖకు నవీన్ మిట్టల్, టీజీపీఎస్సీకి ప్రియాంక ఆలా, వెయిటింగ్లో ఉన్న శివశంకర్, చిట్టం లక్ష్మికి పోస్టింగ్లు, సీఎం సిపిఆర్ఓగా రిటైర్డ్ అధికారి మల్సూర్ నియామకం, మరో 3 నాన్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కొంతమందిని బదిలీ చేసిన ప్రభుత్వం మరికొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సిఎస్కే రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిఎస్ గురువారం సమావేశమై ఐఏఎస్ అధికారుల బదిలీలపై చర్చించారు. చాలాసేపు మంతనాలు జరిపిన తర్వాత బదిలీల ప్రక్రియ చేపట్టారు. గత నెల 31న సహకార శాఖ నుంచి రిటైర్డ్ అయ్యి పరిశ్రమల శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్గా కొనసాగుతున్న నాన్ క్యాడర్ అధికారి జి మల్సూర్ సీఎం సిపిఆర్ఓగా నియమితులయ్యారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్కు స్పెషల్ సిఎస్గా సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ను తాజాగా తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. సుదీర్ఘ కాలంగా రెసిడెంట్ కమిషనర్గా పనిచేస్తున్న గౌరవ్ ఉప్పల్కు కేంద్ర ప్రాజెక్టులు సిఎస్ఎస్ల సమన్వయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ను విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఫిషరీస్ డైరెక్టర్గా అప్రాధాన్య పోస్టులో ఉన్న ప్రియాంక ఆలాను కీలకమైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పింది. వెయిటింగ్లో ఉన్న శివశంకర్ లోతేటికి రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శిగా, చిట్టం లక్ష్మికి జేఏడి సంయుక్త కార్యదర్శిగా పోస్టింగ్లు ఇచ్చింది. పాఠశాల విద్యా సంచాలకుడు నరసింహారెడ్డిని బదిలీ చేసిన పోస్టింగ్ ఇవ్వలేదు. పురపాలక శాఖ కమిషనరేట్ అదనపు డైరెక్టర్గా జె శంకరయ్యకు తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఎండీగా పోస్టింగ్ ఇచ్చారు. శ్రీకాంత్ బాబుకు ఆయుష్ డైరెక్టర్గా, టీజీఐఐసి అధికారి పవన్ కుమార్కు టీజీఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒకసారి చూద్దాం. శశాంక్ గోయల్ ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ సిఎస్, ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ సిఎస్ అండ్ రెసిడెంట్ కమిషనర్. నవీన్ మిత్తల్ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, బదిలీ అయిన స్థానం విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి. పాపం ఆయన బాధపడతారేమో, రెవెన్యూ నుంచి విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా మీరు ఇవ్వడం జరిగింది. కానీ రెవెన్యూలో ఉన్నటువంటి లోపాలు ఏం జరిగినాయి, మళ్ళీ శిక్షలు పడతాయా లేవా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎన్ శ్రీధర్ ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు. జ్యోతి బుద్ధా ప్రకాష్ రిజిస్ట్రేషన్లు గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, బదిలీ అయిన స్థానమేమో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి అదనపు బాధ్యతలు. లోకేష్ కుమార్ అదనపు సిఇఓ ఉండే రెవెన్యూ శాఖ కార్యదర్శి, సిసిఎల్ఏగా అదనపు బాధ్యతలు ఇప్పుడు స్వీకరించారట. గౌరవ్ ఉప్పల్ ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ఉండే ఇప్పుడు తెలంగాణ భవన్లో కేంద్ర ప్రాజెక్టులు సిఎస్ఎస్ల సమన్వయ కార్యదర్శిగా మారారు. భారతీ లక్పతి నాయక్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కార్యదర్శి, సమాచార హక్కు కమిషన్ కార్యదర్శి. హరిచందన దాసరి రహదారులు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్. తనని ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్గా వేయడం జరిగింది హరిచందన. అట్లాగే కిల్లు శివశంకర్ నాయుడు జిహెచ్ఎంసి అదనపు కమిషనర్, ఇప్పుడు నీటిపారుదల శాఖ R&R కమిషనర్ అట. రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ కలెక్టర్ ఉండే ఇప్పుడు నిజామాబాద్ కలెక్టరు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి, రిజిస్ట్రేషన్ల కమిషనర్గా అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వినయ్ కృష్ణారెడ్డి R&R కమిషనర్, నిజామాబాద్ కలెక్టర్గా ఇప్పుడు వినయ్ కృష్ణారెడ్డి రావడం జరిగింది. శ్రీజన పంచాయతీరాజ్ డైరెక్టర్, మహిళా శిశు సంక్షేమ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. శివశంకర్ లోతేటి వెయిటింగ్ ఎస్ఎల్బిసి రెస్క్యూ ఆపరేషన్స్ ఇన్ఛార్జ్, రెవెన్యూ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు. చిట్టెం లక్ష్మి వెయిటింగ్ అయితే ఇప్పుడు జేఏడి సంయుక్త కార్యదర్శిగా. అట్లాగే హైమావతి ఎయిడ్ కంట్రోల్ సొసైటీ పీడీ అట, సిద్దిపేట కలెక్టర్గా తను ఇప్పుడు మారుతోంది. వాసం వెంకటేశ్వర్ రెడ్డి యూత్ సర్వీసెస్ డైరెక్టర్గా ఉండే ఇప్పుడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ
పీడీ అండ్ అలాగే IHFW డైరెక్టర్గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. గౌతమ్ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండే, ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. గౌతమ్ పార్ట్ 2 మిడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్, ఇప్పుడు సింగరేణి P&A డైరెక్టర్గా మరి బాధ్యతలు తీసుకున్నారు. వల్లూరు క్రాంతి సంగారెడ్డి కలెక్టర్, పర్యాటక అభివృద్ధి సంస్థ MD అయినారట. ఇప్పుడు ఉదయ్ కుమార్ వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ CEO పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. అట్లాగే ప్రియాంక ఆల ఫిషరీస్ డైరెక్టర్గా ఉండే, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ఉన్నారు. ప్రావీణ్య హన్మకొండ కలెక్టర్ని సంగారెడ్డి కలెక్టర్గా ట్రాన్స్ఫర్ చేశారు. నిర్మలా క్రాంతి వెస్లీ మహిళా సంక్షేమ డైరెక్టర్, ఇప్పుడు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి CEO మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ MDగా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మిక్కిరినేని మను చౌదరి సిద్దిపేట కలెక్టరు మేడ్చల్ కలెక్టర్కి రావడం జరిగింది. ఇప్పుడు ముజ్మల్ ఖాన్ ఖమ్మం కలెక్టర్, పౌర సరఫరాల డైరెక్టర్, జాయింట్ సెక్రటరీగా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ఉన్నారు. బట్ ఖమ్మం కలెక్టర్ చాలా మంచి వ్యక్తి. గ్రౌండ్లో అనునిత్యం అంటే కలెక్టర్లు క్యాబిన్స్లో కాదు, గ్రౌండ్లో తిరిగి ఫీల్డ్ విజిట్స్ చేసుకొని ఎప్పటికప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. మరి అంత మంచి కలెక్టర్ని తీసేస్తున్నారంటే ఇది కొద్దిగా ఆలోచించాల్సినటువంటి అంశమే. స్నేహ శబరీష్ GHMC అదనపు కమిషనర్, ఇప్పుడు హన్మకొండ కలెక్టర్. అనుదీప్ దురిశెట్టి హైదరాబాద్ కలెక్టర్, ఇప్పుడు ఖమ్మం కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి అతి చిన్న వయసులోనే హైదరాబాద్ కలెక్టర్గా నియమితం అవ్వడం జరిగింది. ఇప్పుడు ఖమ్మంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నవీన్ నికోలిస్ TGPSC కార్యదర్శి, పాఠశాల విద్యా డైరెక్టర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు. ప్రియాంక పురపాలక శాఖ డిప్యూటీ కార్యదర్శి, సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్. చాహత్ బాజ్పాయ్ కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్. అశ్విని తానాజీ వాకడే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ఉండే, ఇప్పుడు కరీంనగర్ అదనపు కలెక్టర్. ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్ అదనపు కలెక్టర్ ఉండే, ఇప్పుడు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ అయిందట. షఫీయుల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్, మైనారిటీ సంక్షేమ కార్యదర్శి, మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు. అట్లాగే VNNV ప్రసాద్ పౌర సరఫరాల డైరెక్టర్ ఉండే, ఇప్పుడు HMD అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్గా ఉన్నారు. నిఖిల్ చక్రవర్తి TGIIC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అట్లాగే పరిశ్రమల శాఖ డైరెక్టర్గా ఉన్నారు. సో ఇట్లా బదిలీ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా చూడాలి మరి కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన వీళ్ళు, కొత్తగా బదిలీ అయిన వీళ్ళు వాళ్ళ శాఖలో ఎలా ఇమరుతారు, ఏ రకంగా పనిచేస్తారు అనేది మనము వేచి చూద్దాం.